వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకంటూ కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి బాధ పెట్టడం. వెల్కమ్ బ్యాక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అది కూడా నా ప్రొఫెషన్కి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి ఆ లోటుపాట్లు నాకు తెలుసు కాబట్టి దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఇద్దరి గురించి మాట్లాడాలండి. సుజ్జి కలెక్షన్, ఇట్స్ మీ లయా వాళ్ళు. సుజ్జి కలెక్షన్ అక్క వాళ్ళు వచ్చి అక్క శారీ బిజినెస్ చేస్తుంది. ఇట్స్ మీ లయా అక్క మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు వీడియోస్ చేస్తూ ఏవైనా శారీస్ వాటిని ప్రమోట్ చేస్తూ వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ సుజ్జి కలెక్షన్ అక్క ఇట్లని పాపులర్ అయిన ఛానల్స్ వాళ్ళకి మంచి కొత్త వెరైటీస్ ఏవైనా ఉంటే వాళ్ళకు ప్రమోట్ చేయమని చెప్పేసి అక్క వాళ్ళకి కొత్త కొత్త కలెక్షన్స్ ఇస్తుంది. ఆ వీడియోస్ వాళ్ళు చేసి కొలాబరేట్ చేస్తారు సుజ్జి కలెక్షన్ వాళ్ళకి. అలాగే మన ఇట్స్ మీ లయా ఛానల్ వాళ్ళకి సుజ్జి కలెక్షన్ వాళ్ళు ఒక 3 డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇట్స్ మీ లయా అక్క వాళ్ళు వీడియో తీయడం మర్చిపోయారు. అది కాస్త 6 months అవ్వడం, అక్కకి 6 months అయింది ఇంకా చేయట్లేరేందని చెప్పి సుజ్జి కలెక్షన్ వాళ్ళ అక్క అడగడము, ఇట్స్ మీ లయా వాళ్ళు పిల్లల వల్ల నేను ఎక్కడో పెట్టి మర్చిపోయినా, సరే దొరకగానే చేస్తా అని చెప్పడము, ఇంకా 6 months అయిపోయింది కదా నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి సుజ్జి కలెక్షన్ వాళ్ళు అడగడము, ఇట్స్ మీ లయా అక్క నా డబ్బులు నాకు ఇవ్వమంటున్నారు, ఇది ఓన్లీ కోటిలో దొరికే 150 రూపాయలు, దీనికి 900 అని చెప్పి ఇట్స్ మీ లయా వాళ్ళు అనడం. దీంతో సుజ్జి కలెక్షన్ అక్కకి కోపం వచ్చి వీడియో బయటకు తీసుకురావడం జరిగిందంటే ఆ వీడియోలో ఈ 6 monthsలో ఏవేవైతే జరిగినాయో వీడియోస్, టెక్స్ట్ మెసేజ్లు ఇవన్నీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. దానివల్ల వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న కాంట్రవర్సీ జరిగిందండి. సరే, ఇక్కడ అక్క ఇంటెన్షన్ ఏంది, సరే 6 months వెయిట్ చేసిన ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా మీదంగా డబ్బులు ఇవ్వమని అంటే సరే ఇవ్వను అని అన్నా కూడా అది పెద్ద మ్యాటర్ కాకపోతుండే. దీంట్లో లయా అక్క చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది కోటిలో తెచ్చిన 150 రూపాయల డ్రెస్ మాదిరే ఉంది, దీనికి 900 అని చెప్పి అనడం. సుజ్జి కలెక్షన్ అక్కకి అక్కడ నేను ప్రొఫెషన్లో ఇంత సెట్ అవుతాయి, ఇప్పుడు నేను తెచ్చే ఐటమ్స్కి 150 రూపాయలు అని చెప్పి అంటదా అని చెప్పేసి అక్కడ అక్కకు కాలి వీడియో బయటకు తీసుకొచ్చింది. దాంతో లయా అక్క వాళ్ళకు కూడా అది మొత్తం బ్యాడ్ ఇంప్రెషన్ లాగా పడి వాళ్ళు కూడా వీడియో చేసినారు. ఇట్లా ఒక 2-3 వీడియోస్ అయితే 2 ఛానల్ నుంచి బయటకు వచ్చినాయి. ప్రజెంట్ ఇప్పుడైతే వాళ్ళు కామ్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే వాళ్ళ వీడియోస్ కింద ఎవరైతే చూస్తారో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి. ఎట్లా పెడుతున్నారంటే ఇప్పుడు సుజ్జి కలెక్షన్ అక్క ఏదైనా కొత్త శారీ అట్లా పెట్టిందంటే, ఓహో ఇది కోటి నుంచి తెచ్చిన 150 రూపాయల చీరేనా, 150 రూపాయల డ్రెస్సేనా, నువ్వు జన్నా నిన్న రోజులు ఈ విధంగా మోసం చేసినావా అని చెప్పేసి సుజ్జి కలెక్షన్ వాళ్ళని అనడం. అట్ ద సేమ్ టైం ఇట్స్ మీ లయా అక్క కూడా ఏదన్నా శారీయో డ్రెస్సో ప్రమోషన్ వీడియో చేస్తుంటే ఓకే ఇట్లా ఎంతమందిని వాడుకుంటున్నావు, ఎంతమంది ఇవి ఇట్లా డ్రెస్సెస్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వీడియో చేయకుండా ఉంటున్నావు, ఇట్లా వాళ్ళను మాటలతో బాధ పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నానంటే ఇప్పుడు సుజ్జి కలెక్షన్ అక్క రియాక్ట్ అవ్వడంలో కూడా సరే, ఎందుకంటే ఆమె ఒక స్టాక్ దివాలంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో 3 years నుంచి ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఒక శారీయే కానీ డ్రెస్సే కానీ ఇది జనాలకు ఎంతవరకు రీచ్ అవుతుందని చెప్పి మనం ఆలోచించి మరీ తెస్తాము. అలాంటిది 6 months ఉంచుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా ఆఖరికి వస్తే డబ్బులు ఇవ్వను అని కాకుండా ఇది కోటిలో తెచ్చిన 150 రూపాయలు అనేసరికి అక్కడ హర్ట్ అయింది అక్కకు. అందువల్ల అక్క వీడియో పెట్టుండొచ్చు మేబీ, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తే. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ మీ లయా అక్క వాళ్ళు కూడా పాపం వాళ్ళు డ్రెస్సెస్ తీసుకొని వీడియో చేసిళ్ళు కానీ కొలాబరేట్ చేయడం మర్చిపోయిళ్ళు. ఈ అక్క సుజ్జి కలెక్షన్ అక్క ఏమో చేస్తుందేమో వీడియో అని అక్క వెయిట్ చేయడం, వీళ్ళు కొలాబరేట్ చేయకపోవడం వీళ్ళ మిస్టేకు. ఆ అక్క వెయిటింగ్లో 6 months అయిపోయింది కదా ఇంకా చేస్తారా అని అంటే ఇట్స్ మీ లయా అక్క వాళ్ళేమో ఇల్లు సదరడం ఇదంతా అయిపోవడం వల్ల డ్రెస్సెస్ ఎక్కడో పోయినవి, అవి దొరకగానే చేస్తా అని చెప్పి వీళ్ళు అనడము. లేదు ఇంకా 6 months అయిపోయింది నా డబ్బులు నాకు ఇవ్వమని అక్క అడగడము. ఈ 150 రూపాయల వాటికే నువ్వు డబ్బులు అడుగుతున్నావా అని చెప్పి లయా అక్క వాళ్ళు అనడం. ఇట్లా వాళ్ళ మధ్యలో ఇష్యూ జరిగిందండి. సరే, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏదైతే కోపంలో వీడియో బయటకు తీసుకురావడం జరిగింది. సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి సరే మనందరి దాకా ఈ విషయం రీచ్ అయింది. కొంచెం దయచేసి ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచిద్దామండి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు
అంతెందుకండి, నా దగ్గరికే వచ్చి ఎవరైనా చీరలు తీసుకొని దాన్ని మళ్ళీ బయటికి వెళ్ళి ఇదైతే బయట అయితే తక్కువకి వచ్చే చీర, వీళ్ళ దగ్గర అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నది, ఇదైతే క్వాలిటీయే లేదు, లో క్వాలిటీ అని అంటే ఎవరికైనా కాలుతుందండి. సో ఆ విధంగానే సుజీ అక్క కూడా వీడియో పెట్టింది. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ మీ లయ అక్క కూడా, నాకు కూడా 2 పిల్లలు, ఒక మధ్య తరగతి జీవితం ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు. కాకపోతే 2 పిల్లలతో సరే వీడియోలు చేస్తూ అక్క వాళ్ళు లైఫ్ను కంటిన్యూ చేస్తున్నారు. సరే పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, వీడియోస్ చేయడం, ఇదిలో అక్క మర్చిపోయి ఉండొచ్చు, ఎక్కడో పెట్టి మర్చిపోయింది. సరే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు చెప్పిల్లండి. ఇప్పటికీ కూడా వాళ్ళ వీడియోస్ కింద ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, మనం కూడా మనుషులమే అండి, మనకంటూ పర్సనల్ లైఫ్ ఎట్లా ఉంటుందో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత వాడుకుంటే మాత్రం వాళ్ళకు మాత్రం పర్సనల్ లైఫ్ ఉండదా? ఒక్కసారి ఆలోచించండి. బయటికి వెళ్ళి నడవాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. దయచేసి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. వాళ్ళిద్దరు సెట్ అయిపోయారు. ఇప్పుడు ఇట్స్ మీ లయ అక్క ఛానల్ కింద చూసిన, సుజీ కలెక్షన్ వాళ్ళ ఛానల్ కింద చూసిన ఇవే బ్యాడ్ కమెంట్స్ అండి. సుజీ కలెక్షన్ అక్క వాళ్ళకేమో 150 రూపాయలు తెచ్చి మాకు అమ్ముతున్నావా అని చెప్పి అక్క కడడం, ఇట్స్ మీ లయ అక్క వాళ్ళకేమో ఇట్లా ఎంతమంది దగ్గర నుంచి డ్రెస్సులు తీసుకుంటా, ఎంతమంది ఇట్లా మోసం చేస్తామని చెప్పేసి వాళ్ళని అనడం. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు మనలాగా మనుషులే. దయచేసి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. థ్యాంక్ యూ.